శనివారం వేకువజామున కర్నూలు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం నమోదైంది. స్వల్ప వర్షమైనా అకాలంగా పడటంతో మిరప రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించి 2 వార్తలు వచ్చినాయి. ఒకటేమో పెదకడుగూరు మండలం, రెండోదేమో ఆదోని మండలంలో వచ్చింది. పెదకడుగూరుకు సంబంధించి కల్లాల్లోని మిరప కన్నీరు పెట్టించింది అని చెప్పి హెడ్డింగ్ తోటి వార్త వచ్చింది. చూద్దాం, ఈనాడులో వచ్చిన ఈ వార్త చూద్దాం. పెదకడుగూరు మండలంలో శనివారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన మిరపకాయలు తడిసిపోయాయి. కొందరు టార్పాలిన్లు కప్పగా, లేని వారు కుప్పలు తడిసిపోయాయి. చేతికొచ్చిన మిరపకాయలు వర్షానికి తడిస్తే రంగు మారి ధర తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కల్లుకుంట, పెదకడుగూరు, చిన్నతంబళం, జాలవాడి, కంబాలదిన్నె, కంబదహాల్, దొడ్డిమేకల, మేకదోన, మురవణి తదితర గ్రామాల్లో ప్రస్తుతం మిరపకాయల కోతలు ఊపందుకున్నాయి. పంట దిగుబడులు గ్రేడింగ్ చేయడానికి కల్లాల్లో ఆరబెట్టారు. ఈ ఏడాది మండలంలో 10,000 ఎకరాల్లో మిరప సాగు చేసినట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రాత్రి కురిసిన వర్షానికి తన మిరపకాయలు మొత్తం తడిసిపోయినట్టు కల్లకుంట గ్రామానికి చెందిన మహబూబ్ బాషా వాపోయారు. తాను ఈ ఏడాది 5 ఎకరాల్లో మిరప సాగు చేశానని, సేద్యం, విత్తనాలు, కలుపు, ఎరువులు, మందుల పిచికారీ కలిపి ఎకరానికి 1,00,000 చొప్పున 5 ఎకరాల్లో 5 లక్షలు పెట్టుబడి పెట్టా అన్నారు. కాయలు తడిసి రంగు మారితే 15,000కు విక్రయించే కాయలు కూడా 5 నుంచి 6,000కే కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది 3 లక్షల వరకు నష్టం వచ్చే పరిస్థితి ఉందని ఆయన వాపోయారు. 6 నెలల కష్టం వర్షార్పణం అంటూ ఒక ఫోటో వేశారు. రైతుల కష్టమంతా తడిసి ముద్దయింది. మార్కెట్కు తరలించాల్సిన దిగుబడి వర్షం నీటిలో తేలియాడింది. మణికుర్తి గ్రామానికి చెందిన రైతు హనుమంతు మిరప సాగు చేశారు. 8 ఎకరాల్లో కాయలు తెంచగా 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మిరపను పొలంలోనే ఆరబెట్టారు. శనివారం అర్ధరాత్రి దాటాక కురిసిన అకాల వర్షంతో దిగుబడి అంతా నీట మునిగింది. గ్రామంలో మరికొంతమంది రైతులది ఇదే పరిస్థితి. 6 నెలల కష్టం అంతా నీటి పాలైందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కష్టాలు తడిసి మోపుడు అంటూ ఆదోని ప్రాంతానికి సంబంధించిన వార్త వచ్చింది. వర్షంతో పంటలకు నష్టం, అయోమయంలో అన్నదాత, రంగు మారుతుంది అని చెప్పి మిరపకాయల గురించి అంటూ ఉన్నారు. ఆదోని గ్రామీణం న్యూస్ టుడే. తుఫాను ప్రభావంతో ఆదివారం తెల్లవారుజామున ఆదోని డివిజన్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. అకాల వర్షానికి చేతికొచ్చిన దిగుబడులు తడిసిపోయాయి. దీంతో రైతులకు నష్టం వాటిల్లింది. మిరప దిగుబడి కోత కోసి ఆరబెట్టారు. వర్షం రావడంతో తడిసి మెత్తగా మారాయి. రంగు మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రంగే మారితే మార్కెట్లో ధర తగ్గే అవకాశం ఉంది. పత్తి సైతం చెట్టుపై తడిసింది. ఆదోని డివిజన్లో ఆదోనిలో 6.2 మిల్లీమీటర్లు, హోళగొందలో 4.5 మిల్లీమీటర్లు, కోస్గిలో దాదాపు 2 మిల్లీమీటర్లు, పెదకడుగూరులో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగు మారుతుంది. మల్లికార్జునరావు, రైతు, ఢణాపురం గ్రామ పరిధిలో 2 ఎకరాలు మిరప సాగు చేశారు. ఎకరానికి 1,00,000 చొప్పున మొత్తం 2 లక్షల దాకా పెట్టుబడి పెట్టాం. మొదటి కోత కోసాం. కల్లంలో దిగుబడులు ఆరబెట్టాం. అకాల వర్షంతో మిరప మొత్తం తడిసిపోయింది. మిరప రంగు మారే ప్రమాదం ఉంది. పంట తడిస్తే మార్కెట్లో ధర కూడా తగ్గుతుంది. రైతులు ఏటా ఏదో ఒక రూపంలో నష్టపోతూనే ఉన్నారు. పంట చేతికి వచ్చే వరకు నమ్మకం లేకుండా పోయిందని రైతును ఆదుకోవాలని కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక ఫోటో కూడా వేశారు. ఇందులో పత్తి చెట్ల మీద కారిపోతూ ఉంది ఫోటో. ఇంకో ఫోటోలో వచ్చేటప్పటికి మిరపకాయల కల్లంలో ఆరబెట్టిన ఫోటో అన్నమాట.